ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఈరోజు మొత్తం కల్పంలో చాలా అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. స్వయం భగవంతుడు వచ్చి మన ఆత్మకి అనేక జన్మలకి ప్రాలబ్ధ జీవితం ప్రసాదిస్తున్నారు. నేను ఈశ్వరుడు యొక్క విద్యార్థిని అని అనుభవం చేసుకోండి. వాణి నేనేటప్పుడు అనుభవం చేసుకున్నారా? బాబా అడుగుతున్నారు, ఆదిలో యజ్ఞానికి ఇప్పుడు యజ్ఞానికి తేడా ఏంటని అడుగుతున్నారు. ఆదిలో చేసినటువంటి యజ్ఞసేవకి ఇప్పటికి తేడా ఏంటని అడుగుతున్నారు బాబా. ఈ జ్ఞానము ఆత్మోన్నతి కోసం, ఆత్మ పరివర్తన కోసం, ఆత్మ అజ్ఞానం అనే ఆజ్ఞలో నడవటం కోసము బాబా చెప్తున్నారు. కేవలము కాలక్షేపణ కూడా కాదు, ఈ ఒక్క జన్మ కూడా కాదు, 20 జన్మలు మరియు 64 జన్మలకు కూడా. కాబట్టి మురళి మీద ఎవరికైతే సంలగ్నత ఉందో వారే బాబాకి అల్లారు ముద్దు బిడ్డలు. కాబట్టి సంలగ్నతతో వినండి. యజ్ఞం ఆదిలో చేసిన సేవకి విశేషత ఏమిటి అని అడుగుతున్నారు బాబా. ఆ సమయంలో వచ్చిన వారసులు ఈ సమయంలో వచ్చే ఆత్మలకు తేడా ఏమిటి? ఇప్పుడు సర్వీస్ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ వారసులు కనిపించటం లేదు. కారణం ఏంటి? ఇది 73వ సంవత్సరంలో చెప్పారు బాబా, బ్రహ్మ అవ్యక్తమైన తర్వాత. విస్తారం అయితే చాలా ఉంది, కానీ మూల కారణం ఏమిటి? ఆ సమయంలో నాది అనే భావన ఏ ఆత్మలోనూ లేదు. విశ్వ కళ్యాణార్థం అన్నీ ఇవ్వాలి అనే భావన ఉండేది.
అంటే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉందన్నమాట. అప్పుడు నాదనే భావం లేదు. బ్రహ్మ వ్యక్తమైన తర్వాత ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మహారథులగైతూ విద్యార్థి వరకు నాది, నాకు ఉండాలి, నేను తయారు చేసుకున్నాను. అప్పుడు విశ్వ కళ్యాణానికి అన్నీ ఇచ్చేవారు అంటున్నారు బాబా. ఇప్పుడు విశ్వ కళ్యాణానికి అవసరం లేదు, మన స్వకళ్యాణానికే ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు బాబా. ఎకనామీ అంటే ఒక పేరు, ఎకానమీ అంటే పొదుపు. అన్ని ఖజానాల్లో పొదుపుగా ఉండేవారు, వ్యర్థం చేసేవారు కాదు. సమయాన్ని, శక్తిని మహాదానిగా అయి ఇతరుల పట్ల ఉపయోగించేవారు. ఎందుకంటే విశేషంగా నిమిత్తం అయ్యారు కదా. ఆ సమయంలో ఉన్న స్థితికి ఈ సమయంలో ఉన్న స్థితికి ఎంత తేడా ఉందో చూడండి. బాబా ఏం చెప్తున్నారు చూసారా? సమయాన్ని, శక్తిని మహాదానిగా ఇతరుల పట్ల ఉపయోగించారు అంటున్నారు బాబా. ఇప్పుడు మొదట సాధనాలు చూసి తర్వాత సర్వీస్ చేస్తున్నారు. కానీ మొదట్లో సాధనాలు ఉంటేనే సర్వీస్ చేస్తామనేది సంకల్పం మాత్రంగా కూడా ఉండేది కాదు. తోడు ఉంటేనే సర్వీస్ చేస్తాము, స్థలం బాగుంటేనే సర్వీస్ అని సంకల్పంతో ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితి అయినా సహనశక్తితో సేవని పెంచాలి. ఇదే మహాదాన్య స్థితి బాబా చెప్తున్నారు. అప్పుడు సాధనాలు చూసి సర్వీస్ చేయలేదట, సంకల్పం మాత్రం కూడా వాళ్ళకి లేదంటున్నారు. స్థలం బాగుంటేనే సర్వీస్ చేస్తామని కూడా వాళ్ళకి లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి పరిస్థితి అయినా సహనశక్తి సేవను పెంచేవారు. ఇదే మహాదాని స్థితి. మరి ఇప్పుడు ఒకరిని చూసి ఒకళ్ళు అన్నీ కాపీ చేసేసారు కదా. స్థానం బాగుండాలి, స్థలం బాగుండాలి, సెంటర్ చాలా ఆడంబరంగా ఉండాలి, సాధనాలు ఉండాలి అనుకున్నారు. అన్నీ కూడా బాబా ఇచ్చేశారు. కానీ ఈ కోరుకున్నారు కాబట్టి వాళ్ళు వారసులు ఎవరని చెప్తున్నారు బాబా. వారసులు అంటే ఎవరు? తనదన్నీ విశ్వానికి ఇచ్చేవాళ్ళు వారసులు, నాది అనే భావన లేకుండా ఉన్నవాళ్ళు. అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు వారసులు తయారయ్యారు. వారసులంటే విశ్వమహారాజు కుటుంబం 16,108 మాల, అంటే 16,108 మాల తయారైపోయారు. మరి అప్పుడు బ్రహ్మబాబా ఉన్నప్పుడు లేదు. బ్రహ్మబాబా సమయంలో ఆయన శరీరం వదిలేసినప్పుడు బాబా పిల్లలు 5,000 మంది వచ్చారని చెప్పారు. ఒక పుస్తకంలో రాశారు. మరి 16,108 మందిని తయారు చేశారా బ్రహ్మ? లేదు. కానీ ఎక్కువ మందిని తయారు చేశారు. 5,000 కూడా 16,000కు రారు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వారసులు ఎందుకు తయారవ్వట్లేదు? వారసులు తయారు చేయాలంటే తయారు చేసేవాళ్ళలో నాది అనే భావన ఉండకూడదు. మనయన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలని భావన ఉండాలి. అప్పుడు వారసులు తయారవుతారు. నాది అనే భావన ఉన్న సెంటర్ అయినా విద్యార్థి అయినా వాళ్ళు వారసులను తయారు చేయలేరు. ఎవరిని తయారు చేస్తారు? ప్రజలను తయారు చేస్తారు. నిన్న చెప్పాడు కదా బాబా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది లెక్క కట్టను. శ్రీమతంలో ఉంటూ విజ్ఞానాలు ఎంత సమయంలో
దాటి విజయం పొందారో ఆ విజయం యొక్క సమయాన్ని సఫలతను బట్టి ప్రాప్తినిస్తానన్నారు. అంటే బ్రహ్మ తర్వాత ఇప్పటి వరకు సర్వీసులో వారసులు అనేది రాలేదనేది క్లియర్గా చెప్తుంది. అది ఇక్కడ వాణి. ఎవరు వచ్చారంటే ప్రజలు వచ్చారు. ఎందుకంటే మహాదాని స్థితి లేదు. మహాదాని అంటే ఎవరు? సాధనాలు చూడకుండా సర్వీస్ చేస్తారు. తోడుంటేనే సర్వీస్ చేస్తామనేది ఉండదు. 2, స్థలం బాగుంటేనే సర్వీస్ చేస్తామనేది కూడా ఉండదంట. ఎక్కడికి వెళ్ళినా సహనశక్తితో మహాదాని స్థితితో సేవ చేసేవారు అంటున్నారు బాబా. మేము సేవ చేసినప్పుడు సాయంత్రం 10-11 గంటల వరకు కూడా సేవ చేసేవాళ్ళం మేము ఆదిలో. ఒకసారి ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర మంచి చలి పెట్టేస్తుంది. అక్కడ రాత్రి 10 అయిపోయింది. అక్కడ పడుకున్నాం గుళ్ళోని. చిన్న గుడి అది. ఆ చలిలో పడుకున్నాం మేము. పొద్దున్నకి లేచేటప్పటికి ఆకలేస్తుంది. బాబాని అడిగాం, బాబా రాత్రి అన్నం ఉంది, కొంచెం పాలు లభిస్తే దాంట్లో కొంచెం కాసుకుని పంచదార వేసుకుని క్షీరన్నం కింద భోజనం చేసేసి బయట వెళ్తామని. కానీ అది పల్లెటూరు, ఎక్కడ దొరుకుతుంది? ఏదో మూల గుడది. కొంత లెక్క వచ్చి బయటెళ్ళి కొంత లెక్క వస్తుంటే కావిడితోటి పాలు పట్టుకొస్తున్నారు ఒకళ్ళు. బాబు పాలు పోస్తావా అంటే ఎన్ని కావాలంటే ఇన్ని కావాలంటే పోసారు. డబ్బులు కూడా తీసుకోలేదు ఆయన. అలాగ బాబా స్థానం చూడకూడదు, అలాగా సాధనాలు కూడా చూడకూడదు, ఆహారం ఉందో లేదో చూసుకోకూడదు. సహనశక్తితో మహాదాని స్థితితో బాబా ఆ రోజు పుస్తకం 25 పైసలు ₹1 ఉండేది. 23వ తారీఖు 3వ నెల 88లో చెప్పారు బాబా, నేను బ్రహ్మకుమారి బాబాను కాదు. 23/3/88లో చెప్పారు బాబా, నేను బ్రహ్మకుమారి బాబాను కాదు, అందరు బాబానని. బ్రహ్మకుమారులైన మీ నోటంపడ అలా చెప్పాలి. ఒక బిందు వేయండి, అలా దాహంతో ఉన్నారు, ఒక్క బిందువు చాలు, దాహం తీరిపోద్ది. మీ తండ్రి వచ్చారని చెప్పండి. ఆ ఫైలు 550 కోట్లు ఉన్నారు అప్పుడు జనం ప్రపంచం మొత్తం మీద. వాళ్ళందరికీ వేసారా అని అడిగారు బాబా. ఎప్పుడైతే నేను ఆ వాణి చదువుకున్నానో ఆ పని నేను చేయాలని నేను దృక్పథం పెట్టుకున్నా. ఒక బిందువు ఏమన్నాడు అంతే బాబా. మైక్రోఫోన్ తోటి నేను చెప్పండి, లేదేదైనా సాధనం రూపంలో అంటే పుస్తక రూపంలో ఇచ్చాం. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. స్థానం ఎలా ఉందో చూడలేదట ఆదిలో, దాదిలేది ఉన్నప్పుడు, బ్రహ్మబాబా ఉన్నప్పుడు. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా కూడా స్లాబ్లో వేసుకుంటూనే ఉంటున్నారు కదా. ఇంకెన్నాళ్ళు ఉందనేది కూడా ఆలోచించట్లేదు కదా. సాధనాలు ఉంటేనే సేవ చేస్తాం, స్థానం బాగుంటేనే సేవ చేస్తామని వాళ్ళకి అసలు సంకల్పం లేదట. సహనశక్తితో మహాదాని స్థితితో చేశారు. దానికి భిన్నంగా ఉంది, ఇప్పుడు ఆపోజిట్ స్టేజ్లో ఉందని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, దానివల్ల ఏం జరుగుతుంది? ఇద్దరూ సేవ చేస్తున్నారు,
ఏం జరుగుతుందంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. వారసులు తయారవరు, ప్రజలు తయారవుతారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలే తయారయ్యారు అనేది బాబా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వారసులు ఎప్పుడు తయారవుతారు? మహాదాని స్థితి నిమిత్తాత్మకంగా ఉండాలి, విద్యార్థులకు కూడా ఉండాలి. విశ్వకళ్యాణం చేయాలనే భావన ఉండాలి, నాది అనేది తొలగిపోవాలి. ఆ స్థితులైనప్పుడు వారసులు తయారైపోతారు. ఓకే, ఇప్పుడు మరి వారసులు తయారవ్వలేదంటే తయారవుతారు చాలా కొద్దిమంది, వాళ్ళు గుప్తంగానే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్నే వాళ్ళు కూడా మహాదాని అయిపోతారు. సాధనాలు చూడరు, స్థానం చూడరు, సేవ చేసుకుంటారు. బాబా చెప్తున్నారు, స్వయం యొక్క త్యాగంలో ఇతరుల భాగ్యం తయారవుతుంది. అంటే మనం ఎంతెంత త్యాగం చేస్తామో, తనువు, మనసు, ధనం, సర్వ సంబంధాలు, సంకల్పం, సమయం, ఎంతెంత త్యాగం చేస్తామో అంతంత ఇతరుల భాగ్యం తయారవుతుంది. నువ్వు త్యాగం చేయలేదు, ఇతరుల భాగ్యం ఏం తయారవుతుంది? ఎంత మంచి వాణి అంటే ఈరోజు కనీవిని ఎరగనటువంటి వాణి ఇది. క్లియర్గా చెప్పేస్తున్నారు బాబా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి ఆధారంగానే ఇతరులను తయారు చేస్తావు నువ్వు అంటున్నారు బాబా. ఒకటే మాట చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితి ఆధారంగా ఉన్నావు ఆ స్థితి ఆధారంగా ఇతరులను తయారు చేస్తావు, ఇతరులు కూడా అలాగే తయారవుతారు అంటున్నారు. స్వయం త్యాగం లేకపోతే ఇతరుల భాగ్యం తయారవదు. మమ్మ బాబా స్వయం త్యాగం చేశారు, ఇద్దరినే చెప్పారు బాబా. కాబట్టి ఇప్పుడు అనేక ఆత్మలో భాగ్యం తయారు చేసుకుంటున్నారు. ఆదిలో స్వయం యొక్క సుఖాలను కూడా త్యాగం చేశారు. దాని ద్వారానే ఈ భాగ్యం తయారయ్యింది. బాబా ఏమంటున్నారు, ఆదిలో స్వయం యొక్క సుఖాలను త్యాగం చేశారు. బ్రహ్మబాబా ఏం చేశారు? బ్రహ్మబాబా ఉన్నప్పుడు వచ్చినటువంటి దాది దీదీలు అందరూ కూడా ఏం చేశారు? బ్రహ్మబాబాను అనుసరించారు, స్వయం సుఖాలు త్యాగం చేశారు. బ్రహ్మబాబా శివబాబా వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు? కోటీశ్వరుడి రూపంలో, అంటే ధనంలో చాలా సుఖాలు అనుభవించే స్టేజ్లో ఉన్నాడు ఆయన కదా. వజ్రాల వ్యాపారం కోట్ల మీద ఉంది. స్వయం సుఖాన్ని త్యాగం చేశాడు కదా బ్రహ్మబాబా. ఇప్పుడు ఎంత త్యాగమో అంతే ఇతరుల భాగ్యం తయారు చేస్తున్నారు. అందువలన వారసులు రావట్లేదు. ఇప్పుడు ఎంత త్యాగం చేశారు? టీచర్స్ అయినా విద్యార్థులైనా ఎంత త్యాగం చేశారో అంతే ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. అందువలన వారసులు రావట్లేదు. వారసులు అంటే ఏంటి? విశ్వమహారాజు కుటుంబం ఆల్మోస్ట్ 16,108 మాలు ఉంటుంది. నెక్స్ట్ రాముడు కూడా సెకండరీగా ఉంటుంది. ఎంత క్లియర్గా చెప్పేస్తున్నారు బాబా ఇక్కడ. నిర్మొక్కమోటంగా వీళ్ళు పనికి వస్తారు, వీళ్ళు పనికిరారు. వీళ్ళని తయారు చేస్తారు, వీళ్ళని తయారు చేయలేరు. చాలా క్లియర్గా మన ముందు బాబా నా ముఖం ఎలా ఉందో చూడవా అంటే ఆయన చూడలేదు, అద్దం పట్టుకొచ్చి మన ఎదురుగుండా పెడుతున్నాడు.
పెట్టి నువ్వే చూసుకో ఎలా ఉందో అంటున్నాడు. అంత క్లియర్గా చెప్తున్నారు బాబా ఇక్కడ. ఇప్పుడు ఎంత త్యాగమో అంత ఇతరుల భాగ్యం తయారు చేస్తున్నారు. అందువలన వారసులు రావటం లేదు. కాబట్టి తిరిగి మహాదానిగా అయ్యే సంస్కారాన్ని లేదా సదా సర్వ సాధనాలు ఉన్నా కానీ సాధనాల్లోకి రాకండి, సాధనలో ఉండండి. ఇప్పుడు సాధన తక్కువ, సాధనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మొదట్లో సాధనాలు తక్కువ, సాధన ఎక్కువగా ఉండేది. అందువల్ల ఇప్పుడు నిరంతరము సాధనలో ఉండండి. సాధనాల్లో ఉంటూ కూడా త్యాగవృత్తిలో ఉండండి. దీనితో కొద్ది సమయంలో ఉన్నత ఆత్మల భాగ్యం తయారైపోతుంది. ఎంత నీట్గా చెప్తున్నారు బాబా. ఇంక ఈ ఒక్క వాణి చాలు మన జీవితాన్ని రోజు ధారణ చేస్తే. అనుభవించేసుకోండి. ఏమంటున్నారు బాబా? కాబట్టి తిరిగి మహాదానిగా అయ్యే సంస్కారాన్ని సర్వసాధనాలు ఉన్నా కానీ సాధనలోకి రాకండి. ఒకవేళ మీకు అన్ని సాధనాలు ఉన్నాయి డ్రామానుసారంగా, సాధనలో ఉండండి అంటున్నాడు. ఇప్పుడు సాధన తక్కువ, సాధనలు ఎక్కువ ఉన్నా కానీ మొదట్లో సాధనాలు తక్కువ, సాధన ఎక్కువ ఉండేది. అందువల్ల ఇప్పుడు నిరంతరం సాధనలో ఉండండి. సాధనాలు ఉంటూ కూడా త్యాగూర్తిలో ఉండండి. దీనితో కొద్ది సమయంలో ఉన్నతాత్మల భాగ్యం తయారైపోతుంది. చూసారు ఎంత చక్కగా చెప్తున్నారు బాబా. ఒకవేళ మీకు డ్రామానుసారంగా సాధనాలు వచ్చినాయి. ఆదిలో మధుబన్లో 2 లేదా 1 అంబాసిడర్ కారు ఉండేది. మేము మిలనానికి వెళ్ళినప్పుడు 89లో గుల్జాద్ దాదీ గారు వాళ్ళు దాదీళ్ళు ఆ కారులో దిగారు. అప్పుడు ఎన్ని ఉన్నాయి 89లో? 1 తప్పితే 2 కార్లు నాకు బాగా గుర్తు. కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1000 మీద ఉన్నాయి. 100 కూడా దాటిపోయి ఉంటాయి. పోనీ 100 ఉన్నాయి. కానీ సేవ చేశారా అని అడుగుతున్నారు బాబా. సాధనాలు ఎక్కువ ఉన్నాయి, సేవ లేదు, సాధన లేదు అంటున్నారు. ఎలా చెప్పగలుగుతాం మనం? అదేంటన్నయ్య 30,000 మంది వస్తుంటే వాళ్ళందరినీ సంపాదించటం సేవ కాదా అని అడగొచ్చు మీరు. బాబాయ్ ఏమంటున్నారు? కరెక్టే, సంపాదించారు, వాళ్ళకి సదుపాయాలు ఇచ్చారు. కానీ అక్కడ ఒక పాయింట్ చెప్పారు బాబా ఒక వాణిలో. సీజన్ అయిపోయిన తర్వాత, బాబా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సీజన్ వరకు దాదీలు దీదీల్ని మధుబన్లో ఉంచండి. ఎవరొకరు వస్తున్నారు, మరియు వాళ్ళు పెద్దవారు అవ్వారు కాబట్టి. చాలా మంచిగా చెప్పారు చూడండి. మిగిలిన వాళ్ళంతా కూడా రాజస్థాన్లో కింద పల్లెటూర్లు గ్రామాలకు వెళ్ళి సేవ చేయండి అన్నారు. ఏ సేవ చెప్పాడు కదా? 23వ తారీఖు 3వ నెల 88లో ఏమని చెప్పారు? ఒక బిందు వేయమని చెప్పారు బాబా. నేను బ్రహ్మకుమారి బాబాని కాదు, మీ అందరి బాబానని వేయమన్నాడు. వేసామా మనం? చేసామా మనం? మురళి మీద సంలగ్నత ఉందా? లేదు కదా? అందుకే చెప్తున్నారు బాబా ఇక్కడ. అంటే ఈరోజు వరకు బేహద్ది సేవ చేయలేనప్పుడు
అదేంటి బేహద్ సేవ చేయకపోవటం ఏంటి? మేము విఐపీని పిలుస్తున్నాం, మహామండలేశ్వరుని పిలిచాం, డాక్టర్ని పిలిచాం, లాయర్ని పిలిచాం, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి సెంటర్లో ఈ విఐపీలుగా తీసుకొచ్చాం, మరి సేవ చేయలేదు అన్నయ్య అని అడగొచ్చు మీరు. వాళ్ళకి ఏమిచ్చావు నువ్వు? ఆ వచ్చిన వాళ్ళకి ఏమిచ్చావు నువ్వు? ఇంకా చాలా భేదవాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ బింగిని ఎందుకు తీసుకురాలేదు? ఒకసారి ఒక వీడియో చూశాను నేను. మహామండలేశ్వరులు అందరూ కూడా కాషాయ వస్త్రం ధరించి చాలామంది ఉన్నారు. అప్పుడు వీరు ఏం చేశారంటే జ్యోతిని వెలిగించి వాళ్ళ చేత జ్యోతిని వెలిగించారు. అప్పుడు నేను చూస్తుంటే బాబా నా మనసుకు చెప్పారు, జ్యోతిని వెలిగించడం భక్తి మార్గ సంస్కారమా జ్ఞాన మార్గమా అని అడిగారు. భక్తి మార్గం అని చెప్పాను నేను బాబాకి. నువ్వైతే ఏం చెప్తావు అక్కడ అని అడిగారు బాబా. భగవంతుడు జ్యోతి స్వరూపుడండి. ఇలా గురుజాత్ దాది గారిని అక్కడ పెట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా సంవత్సరానికి కొన్ని నిర్దిష్టమైన తారీఖుల్లో పరంధామ నుంచి భగవంతుడు జ్యోతి స్వరూపుడు వీరి శరీరంలో ప్రవేశించి వీరి శరీరాన్ని ఆధారం తీసుకొని చెప్పిన జ్ఞానం ఇదని చెప్తున్నాను నేను అన్నాను బాబాతోటి. ఏ విధంగా అయితే కారులో డ్రైవర్ తప్పుకున్నప్పుడు ఇంకొకళ్ళు ఎక్కితే ఆ కారు అలా ఆధీనంలోకి వచ్చేస్తుంది కదా అని. అందుచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? బాబా డైరెక్ట్ బాబాను ప్రత్యక్షం చేయాలా, లేకపోతే వాళ్ళ భక్తిలో ఉన్నారని చెప్పి వాళ్ళ అనుగుణంగా మనం ఆ పని చేయాలని అడిగారు బాబా. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఒక్కనే మనం ప్రత్యక్షం చేయాలి. అన్ని స్వదర్శన చక్రం ఉంటుంది కదా, ఏనుగు మొసలే ఏనుగుని పట్టుకుంటుంది, నదిలో దిగినప్పుడు కాలు పట్టుకుంటుంది. అంటే ఎవరో ఏనుగంటే మహారథి. బాబా చెప్పారు ఇవన్నీ. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బాబా అంత ప్లెయిన్గా చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు అంత ధైర్యంగానే? బాబా నాకు అనుభవం చేశారు ఆ కథలో. మొసలు అనేది మాయ, ఏనుగు అనేది మహారథులు గుర్తు. అప్పుడు విష్ణుమూర్తిని వేడుకుంటే స్వదర్శన చక్రం పంపి ఆ మొసలి తలను కట్ చేస్తాడు. స్వదర్శన చక్రం అంటే ఏంటి? మన ఆత్మస్థితిని అనుభవం చేసుకోవాలి. మనం ఎవరో ఈశ్వరుడు పిల్లలం. ఈశ్వరుడు ఎవరో? విశ్వ యజమాని, విశ్వ కళ్యాణకారి, విశ్వపిత. ఆయన పేరేంటి? శివ పరమాత్మ. శివ అంటే ఏంటి? శుభాన్ని ఇచ్చేవాడు. పరమాత్మ పరమాత్మ అంటాం. పరమాత్మ పరమాత్మ అని ఇదివరకు పూర్వం ముసలమ్మలో లేచి కూర్చున్నప్పుడు పరమాత్మ పరమాత్మ అనేవారు. కానీ ఆ శివ అనే దాంట్లోనే ఉంది అసలైన కళ్యాణం అంతా. అదే శివ పరమాత్మ అంటే మనం పరిచయం చెప్పేటప్పుడు కూడా పరమాత్మ వచ్చాడు పరమాత్మ వచ్చాడు పరమాత్మ వచ్చాడు. శివ అనేది ఎప్పుడు మనం తీయకూడదు. శుభాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన తరంగాలతో మెరిసిపోతున్నటువంటి ఒక శక్తి అది. అందుకు ఒక లాయర్ని పిలిచినా, డాక్టర్లను పిలిచినా, రాజకీయ నాయకులను పిలిచినా, సాధు సన్యాసులను పిలిచినా, మహామండలేశ్వరుని పిలిచినా ఆ స్థానము ఎవరిది? తెల్లబట్టలు వేసుకున్నది కాదు, తలతలా మెరిసిపోతున్న ఆ జ్యోతి స్వరూపుడిది. ప్రత్యక్షం చేసేవా నువ్వు? సత్యం చెప్పేవా నువ్వు? కనీసం వాళ్ళకి ఏదైనా ఒక
బాబా పుస్తకం ఇచ్చావా నువ్వు? ఏమిచ్చావు? అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు, ఇంకా కొద్ది సమయం మిగిలి ఉంది కాబట్టి కొద్ది సమయంలో ఉన్నత ఆత్మల భాగ్యాన్ని తయారు చేయండి. మీరు త్యాగం చేయండి, త్యాగవృత్తిలో ఉండండి. సాధనాలు ఉన్నా కానీ త్యాగం చేయకుండా ఉండకండి. త్యాగవృత్తిలో ఉంటే చాలా కొద్ది సమయంలో ఉన్నత ఆత్మల భాగ్యం తయారైపోతుంది. అర్థమైందా? కొంచెం సమయం చాలంటండి. మనం త్యాగవృత్తిలో ఉండి మహాదాని స్థితిలో ఉండి, త్యాగవృత్తి అంటే ఏంటి? నీ సర్వస్వం విశ్వంలో వాళ్ళకి నీ ఆత్మకి తండ్రి వచ్చాడని సందేశం ఇవ్వాలి. నీ తనువుతో, మనసుతో మనసా సేవ, తనువుతో యోగం కానీ వెళ్ళి సాధనాల ద్వారా ఒక ఏదైనా బుక్లు అవి పంచిపెడతాం. కానీ ధనం ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి? బాబా నాకు ఒక అనుభవం చేశారు. ఏమనంటే, ఒక విద్యార్థి సెంటర్కి ఎంత ధనం ఇస్తున్నారు అంటే అక్కలకి సరిపడే ధనం ఇస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు త్యాగం చేశారు, అన్నీ వదిలొచ్చారు. వాళ్ళకి బాబా అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడైనా పోనీ బాబా పేరు మీద బిల్డింగ్ కడితే కొంచెం ₹1,00,000 2,00,000 ఇచ్చారు. బయట వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. బయట వాళ్ళు ఇవ్వటంలో ఏంటంటే వాళ్ళకి భాగ్యం తయారైపోద్ది. మనం అనుకుంటాం బయట వాళ్ళ దగ్గర తీసుకోకూడదని. తీసుకున్న తప్పులేదు, సద్వినియోగం చేస్తే. బాబా నిన్న అదే చెప్పారు. ఒక సామాన్యమైనటువంటి భేదవాడు ఒక కూతురు పెళ్లి చేయాలంటే మినిమం 3 లక్షలు ఉంటేనే కానీ వర్కౌట్ అవ్వదు ఈ రోజుల్లో. మరి నువ్వు భగవంతుని కూతురుగా చేసుకున్నావు కదా, మరి భగవంతుడు ప్రసారం కోసం పంచిపెట్టుకోవచ్చు కదా బుక్స్. దేనికి? ఇతరుల భాగ్యం ఎప్పుడు తయారవుద్ది? నువ్వు త్యాగవృత్తిలో ఉన్నప్పుడు తయారవుద్ది అంటున్నారు. నువ్వు సాధనాలకు అతీతంగా ఉన్నప్పుడు తయారవుద్ది అంటున్నారు. నువ్వు విశ్వ కళ్యాణం చేయాలనేటువంటి స్థితి ఉన్నప్పుడు తయారవుద్ది అంటున్నారు. ఇతరుల భాగ్యం. నువ్వు సహనశక్తితో ఉన్నప్పుడు తయారవుద్ది అంటున్నారు. నువ్వు మహాదాని స్థితిలో ఉన్నప్పుడు తయారవుద్ది అంటున్నారు. మరి ఉన్నాయి అన్ని స్థితులు మనకి? టీచర్స్ కానీ విద్యార్థులకు కానీ ఉన్నాయా? ఒక్క నిమిషం పరిశీలించుకోండి. త్యాగవృత్తి, సహనశక్తి, మహాదాని స్థితి, సాధనాలుంటూ సాధనా స్థితి ఉంటే ఇతరుల భాగ్యం తయారవుద్ది. లేకపోతే ఇతరుల భాగ్యం తయారవదు. నీకు ఇందులో ఏది లేకపోయినా నాది అనే భావన ఉండి, స్థానం బాగుంటే సేవ చేస్తాను, సాధనాలు ఉంటే చేస్తాను, తోడుంటే చేస్తాను, ఇతరులు ఎవరైనా, ఇవన్నీ కూడా ఇతరుల భాగ్యాన్ని తెరవదు. నీ భాగ్యం కూడా తెరుచుకోదు. అర్థమైందా? ఆదిలో యజ్ఞానికి, మధ్యలో యజ్ఞానికి. అంచేత ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? వారసులు రావటం లేదు. ఎంతమంది రావాలి? వారసులు అంటే ఎవరు అసలు? దైవీ లక్షణాలు కలిగిన వాళ్ళు వారసులు. వాళ్ళు ఎవరు? సత్యయుగంలో 16,108 మాలే మెయిన్. రాజ్య కుటుంబంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు ప్రజలు. సాధనాలు ఉన్నా కానీ సాధనలో ఉండండి.
అని చెప్తున్నారు బాబా. బాబ్దాదా భాగ్యరేఖను గీసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మీ త్యాగం యొక్క లోపం కారణంగా ఇతరుల భాగ్యాన్ని తక్కువ చేయకండి. ఏం చెప్తున్నారు చూడండి మహానుభావుడు. మీకు త్యాగం లేకపోతే ఇతరుల భాగ్యాన్ని కూడా పోగొట్టేసిన వాళ్ళు అయిపోయారు అంటున్నారు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చూడండి. ఒక్కొక్క మహావాక్యము మన శరీరాన్ని గగురు చేస్తుంది. మరి ఎప్పుడైనా విన్నారు ఈ వాణి? ఎన్నాళ్ళ క్రితం చెప్పాడు? 46 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. 46 సంవత్సరాల క్రితం నుంచి ఈ విధంగా ఉంటే మనం అసలు సంగమేగం ఎన్నాళ్ళు నడిచినా ఇటువంటి బాధలు వచ్చినా పాపం బయట వాళ్ళకి కూడా మనం తయారైతే వినాశనం చేసేస్తాడు. వినాశనం చేసేస్తే ఈ ఆత్మలు పరంధామలు ఉండిపోతాయి, కోమా స్థితిలో ఉంటాయి, సంకల్పరహితంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉండి ఎంత బాధపడుతున్నారు వాళ్ళు? 1000 ఏళ్ళ ఆయుస్సు, గడిగడి గన్నం 1000 ఏళ్ళ ఆయుస్ కింద ఉంది పాపం వాళ్ళందరికీ. ఆర్థికంగా దెబ్బతినేశారు. కుటుంబం ఎలా గడుపుతుందని రాత్రి నిద్ర పడతలేదు వాళ్ళకి. బయటికి వెళ్తే భయం వేస్తుంది. ఈ అంత కారణం ఎవరు? బాబా ఎన్నుకున్న పిల్లలు, బాబాని తెలుసుకున్న పిల్లల్లో త్యాగము లేదు. వాళ్ళ మహారథి అయినా లేదు, విద్యార్థి అయినా కూడా లేదు. త్యాగం అంటే ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? ఇతరుల అవగుణం చూడకుండా ఉండటమే సంకల్పాల్లో త్యాగం. త్యాగం సంకల్పంలో ఉండాలి. ఇతరుల అవగుణం చూడకూడదు, వినకూడదు, వినిపించకూడదు. ఒకవేళ చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా, వాళ్ళకి వినిపించవలసి వచ్చినా నీ మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళ నా దృష్టిలో చూడకూడదు. వాళ్ళకి కాషనిచ్చి సామాన్యం అయిపోవాలి మనం. మళ్ళీ వాళ్ళతో మామూలుగా మసలాలి. కాషనిచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళతో కలిసినప్పుడు మనసులో పెట్టుకోకూడదు. వీళ్ళు ఇటువంటి వాళ్ళని. అంత సంకల్పాల త్యాగం అంటే అంత త్యాగం కావాలి సంకల్పంలో. ఉందా మరి మనకంతా? ఒక టీచర్కి ఉందా? ఒక విద్యార్థికి ఉందా? చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు పరివర్తన అయిపోయామనుకోండి, ప్రపంచం త్వరగా వినాశనం చేసేస్తాడు మహానుభావుడు. ఉందా మరి మనకి? అంటే త్యాగం అంటే ఎన్నిసార్లు చెప్పాడో అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ క్లబ్ చేస్తున్నారు బాబా నా ద్వారా. ఒక వాణిలో ఏం చెప్పారంటే, ఇతర ఆత్మ అవగుణాలను చూడటం కానీ, వినటం కానీ, వినిపించడం కానీ చేయకూడదు. ఒకవేళ బాధ్యత ఉంది కాబట్టి వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది, వాళ్ళకి వినిపించవలసి వస్తుంది. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీ మనసులోకి వెళ్లకుండా ఆ కార్యార్థం చెప్పి నువ్వు మళ్ళీ మామూలుగా ఫ్రీగా అయిపో అన్నారు. అంటే డాక్టరు ఓ రోగిని పరీక్ష చేసేటప్పుడు ఏం వ్యాధి ఉందో తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడు? దానికి ఔషధాన్ని ప్రయోగిస్తాడు.
అంతేగాని ఈ వ్యక్తి ఎలాగైపోయాడు, ఇతను ఇలా తప్పు చేయటం వల్ల ఇలాగైపోయాడు, ఇది తినటం వల్ల అలాగైపోయాడు, అలా చేయటం వల్ల ఇలాగైపోయాడు అని అనుకుంటూ ఉంటే ఆ రాత్రి ఆ డాక్టర్ నిద్రట్టదాం కదా, నిద్రపడుతుందా? నిద్ర పట్టదు. డాక్టర్ ఎలా ఉంటారు, చాలా లోతుగా వెళ్ళి పరిశీలన చేసి స్కానింగ్ చేస్తాడు, ఎక్స్రే తీస్తాడు, చాలా డీప్గా వెళ్తాడు, శాస్త్రయుక్తంగా వెళ్తాడు. ఆ పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత అది మర్చిపోతాడు, ఇంకో పేషెంట్ వస్తాడు. దేని మీద ఏకాగ్రత చూపించాడు, వ్యాధిని తగ్గించాలని చూపించాడు తప్ప, ఒక ఎయిడ్స్ వ్యాధి గలవాడు వెళ్ళాడు అనుకోండి డాక్టర్ దగ్గరికి, డాక్టర్ ఏం చేస్తాడు, ఇతను తప్పు చేశాడు అంచేత ఈ వ్యాధి వచ్చిందని చూడ్డు, అక్కడ దీన్ని ఎలా తగ్గించాలని ప్లాన్ చేస్తాడు. ఎవరికి చెప్పడం, నీకు ఈ వ్యాధి ఉందని చెప్తాడు. ఒక సామాన్య డాక్టరే తప్పు చేసినటువంటి ఒక పేషెంట్కి రక్షణ ఇచ్చి, ధైర్యం ఇచ్చి, ఎవరికి చెప్పకుండా, మనసులో కూడా పెట్టుకోకుండా ఔషధాన్ని ప్రయోగం చేస్తున్నప్పుడు మరి నువ్వేం చేయాలి? ఎవరి అపగుణం కూడా చూడకూడదు, అదొక త్యాగం. రెండు ఏం చెప్పారు బాబా, ఈ అంతిమ జన్మలో నీకు అన్నీ లోన్ ఇచ్చేశారు. ప్రాలబ్ధ జీవితం ఉండగా భగవంతుడు రారు రారు రారు. నీకు లోన్ ఇచ్చాడు శరీరం, మరి శరీరాన్ని ఎంత సమయం భగవంతుడికి ఉపయోగించావు నువ్వు? సేవకి లేదా యోగానికి? లెక్కలు ఉంటాయి, అన్ని లెక్కలు కట్టేస్తారు. లాస్ట్ వచ్చేసింది, లెక్కలు చూసి సమయం వచ్చేసింది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, జూన్ నెలలో రిటర్న్ అయ్యేవలసి వస్తుంది కదా, అప్పటి వరకు ఏం మాట్లాడదు. అప్పుడు తెలుస్తుంది ఎంత కట్టాలో లేకపోతే ఎంత రిటర్న్ ఇవ్వాలో అనేది ట్యాక్సేషన్లో. అంచేత నీ శరీరాన్ని ఏం చేసావు, ఎంత సమయం ఉపయోగించావు, అది లెక్క వచ్చేస్తుంది. పోనీ నేను ఎక్కడికి వెళ్ళలేను అన్నయ్య, నేను మాత్రమే అంటే పోనీ ఇంట్లోకి వచ్చి గంటకి యోగం చేసేవా? పోనీ ఆ గదిలోంచి గదిలో బాబా దగ్గరికి వచ్చి ఒక 5 నిమిషాలు ఆయనతోటి, బాబా ఎక్కడున్నావు బాబా, ఏం చేస్తున్నావు బాబా, ఎంతమంది నీకు పిల్లలు బాబా, ఇలాగ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయనతోటి గంటకి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడటం చేసామా మనం? చేయలేదు. శరీరం లోన్, శరీరాన్ని లోన్ కట్టలేదు. మనసు, బుద్ధి, ధనాన్ని ఎంత ఉపయోగించాము ఇతరుల కళ్యాణం కోసం. నీ త్యాగం ఇతరుల భాగ్యం తయారు చేస్తుంది అన్నాడు. నువ్వు త్యాగం లేకపోతే ఇతరుల భాగ్యం తయారవుద్ది అంటున్నాడు ఆయన. ధనాన్ని ఎంత ఉపయోగించావు? చెప్పండి, ఆలోచించండి. ధనం ఉపయోగించడం చాలా సులువు. బాబా పిల్లల్లో ఒక 50,000 తెచ్చుకుని శాలరీ అలా ఉంటే బాబాను ఒక జీవిత భాగస్వామిగా చేసుకోవచ్చు. కూలి పని చేసుకుంటున్నారు, 500 600 తెచ్చుకుంటున్నారు. ఒక డబ్బా పెట్టుకోండి ఇంట్లో. ఆ రోజు బాబా నేను 600 తెచ్చుకున్నాను, నా కొడుక్కి భోజనం, కూతురికి, కోడలికి, వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాను, నువ్వు కూడా నాకు కొడుకు అని చెప్పి ఆ ఉండిలో
ఒక 20 10 ఎంత వేసుకున్నారనుకోండి, బాబా మీ ఇంట్లో పెట్టుకొని ఉండి ఎక్కడెక్కలేదు. మీ ధనం, బీదవాళ్ళు ధనం 600 తెచ్చుకున్నారు, 6 ఉన్నారు కుటుంబంలో. 6 ఎంత ఖర్చు అవుతుందో యావరేజ్ని కట్టుకోండి. మనిషికి 50 రూపాయలు అయింది అనుకోండి, 6 50 300. బాబా కూడా ఒక కొడుకు అనుకోవచ్చు కదా. నువ్వు అనుకున్నావు అసలు ఎప్పుడైనా? పాటల్లో పాడతాం, నువ్వే తల్లివి తండ్రివి అని పాటల్లో, కానీ కర్మలోకి వస్తుందా? పాటలు పాడే వాళ్ళు ఎవరు? భక్తులు. జ్ఞాని అంటే ఎవరు? శ్రేష్టకర్మ చేసేవాళ్ళు. అంచేత ఇప్పుడు బాబా అంటున్నాడు, పోల్ని ఇంక కొద్ది సమయం మిగిలి ఉంది. ఆ కొద్ది సమయంలో నువ్వు త్యాగం చేసేయి. ఇతరుల భాగ్యం తెలిసిపోద్ది, నీ భాగ్యం తెలిసిపోద్ది. నేను కూడా త్వరగా డ్రామాను క్లోజ్ చేసేసి బయట వాళ్ళ అజ్ఞాని అభాగ్యశాలి ఆత్మల కన్నీరు కూడా పన్నీరు కింద మార్చేస్తాడు, ఆనందం కింద మార్చేస్తాడు. మిమ్మల్ని ప్రత్యక్షం చేయాలి కదా మరి ఆయన. ఇప్పుడు ఏం ప్రత్యక్షం చేస్తాడు? ఏముందని మన దగ్గర ప్రత్యక్షం చేస్తాడు ఆయన? అందుచేత బాబా ఈరోజు చాలా ధ్యాస ఇప్పిస్తున్నారు మనకి. కొద్ది సమయంలో ఉన్నతాత్మల భాగ్యం తయారు చేయాలి అంటే భాగ్యరేఖను నువ్వు గీసుకోవాలి, వాళ్ళు కూడా గీయాలి, వాళ్ళకు కూడా గీయాలి అంటే ఏం చెప్తున్నారు బాబా? ఇతరుల భాగ్యాన్ని తక్కువ చేయకండి, మీ భాగ్యాన్ని త్యాగం చేయండి, అప్పుడు ఇతరుల భాగ్యం ఆటోమేటిక్గా తెలుసుకుంటుందని చెప్తున్నారు బాబా. అర్థమైందా? అంటే 69 బ్రహ్మ అవ్యక్తమే వేరు, 51 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇప్పుడు వరకు కూడా శుద్ధమైన మనసుతో, పరిశుద్ధమైన మనసుతో, దివ్యబుద్ధితో ఆలోచిస్తే వారసులు రాలేదు, ఇతరుల భాగ్యం కూడా తెరవలేదు. ఎవరు వచ్చారంటే ప్రజలు వచ్చారు. ప్రజలు ఎవరంటే ఒక్క సెకండ్లో తండ్రిని తెలుసుకున్న వాళ్ళు. నోక్కొచ్చింది, మనం అనాలిసిస్ రిపోర్ట్ తీసుకుంటే తెలిసిపోద్ది. సీనియర్ డాక్టర్కి స్కానింగ్ చూడగానే తెలిసిపోద్ది ఏ అవయవం ఎలా ఉందో. ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది తెలుస్తుంది, సామాన్యులు తెలుస్తుందా? తెలీదు. బాబా చెప్తున్నారు, నీ త్యాగం యొక్క లోపం కారణంగా ఇతరుల భాగ్యం తక్కువ చేయకండి సుమా. మీకు చాలా బాధ్యత ఉంది. ఎలాగైతే సమయం సమీపంగా వస్తుందో అలాగే సంకల్పంలో కూడా వ్యర్థం రాకూడదు. ఇంత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అర్థమైందా? అదే చెప్తున్నారు, త్యాగం అంటే కేవలం ధనమనే కాదు. ఇందాక ఫస్ట్ త్యాగం ఏం చెప్పారు? ఇతరాత్మ అవగుణాలు చూడకూడదు, ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనం. అలాగని చెప్పి అవగుణాల ఆత్మతో స్నేహం కూడా చేయకూడదు, అది కూడా మంజూరు చేయడు. మాయపై దయ చూపించకూడదు అంటారు. వాళ్ళని కూడా నువ్వు పరివర్తన చేయలేవు, వాళ్ళు పరివర్తన అవ్వరు. నువ్వు త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇతరుల భాగ్యం తయారైపోద్ది. ఇప్పుడు మన చేత బాబా 1,000 పుస్తకాలు సేవ చేయించుతున్నారు. బాబా చేయించున్నారా, మనం చేస్తున్నామా? మన దగ్గర ఏముంది చేయటానికి? బాబా చేస్తున్నారు. ఎంతోమంది తునవో పనవో దానికి సహయోగం అవుతున్నారు. అదే మనకు 1,000 పుస్తకాల సేవ లేదనుకోండి, ఇతరుల త్యాగం దేని చేద్దరు? మన సుఖాల కోసం అమర్చుకున్నటువంటి సాధనాలకి, సంపత్తికి చేద్దరు. అదే ఇక్కడ చాలా డీప్గా ఉంటుంది ఇక్కడ పాయింట్. ఏ నిమిత్తాత్మ అయితే
ఏ కార్యం చేస్తుందో ఆ కార్యం ఇతరాత్మలు కూడా జ్ఞానము తక్కువగా ఇవ్వలేని కారణంగా, వాళ్ళకి అర్థం అవ్వలేని కారణంగా ఆ కార్యము స్వోన్నత కోసము, స్వసుఖాల కోసము ఉన్నా అది బాబాకని చేస్తే జమ అవుద్ది. కానీ కొంచెం వీళ్ళు కూడా సుఖపెట్టాలని చేసినప్పుడు ఇంక ఇతరుల భాగ్యం తెరవదు, వాళ్ళ భాగ్యం తెరవదు, ఇతరుల భాగ్యం తెరవదు. చూసారు, కొన్ని కంపెనీలు షేర్స్ అయి కట్టించుకుంటాయి. అందులో జాగ్రత్తగా చూసుకుని మనం చేయలేదనుకోండి, ఏమైపోద్ది? వాళ్ళు దివాలా తీస్తే మన డబ్బు కూడా పోద్ది. అలాగే అయిపోద్ది ఇది కూడా. నేను అనుకుంటున్నాను ఏంటంటే, మేము ఇక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు అప్పు చేసి బిల్డింగ్ కట్టించారు బాబా. ఎవరిని అడిగించేవారు కదా, అప్పు చేయించి సుమారుగా లక్షల మీద బాబా కట్టించారు. అది కనవ స్థలాలు అమ్మి బాబా అప్పు తీర్చేసాడు, ఎవరు బ్రాహ్మణాత్మది ఎవరిది తీసుకోకుండా. కానీ ఈరోజు కోటి పుస్తకాలు ఎందుకు ఇచ్చాడు? 3-4 సంవత్సరాల నుంచి ఎందుకు ఇచ్చాడు? నీకు ఇచ్చిన 2005లో ఇచ్చాడు. ఇది ఈరోజు 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు దీన్ని త్యాగం చేయమన్నాడు? ఇంక సమయం లేదు కాబట్టి, నీకు అప్పుడు సమయం ఉంది కాబట్టి 3 రోజులు బట్టే గురించి కార్యార్థం ఇచ్చాడు. ఇప్పుడు కార్యం అయిపోయింది. ఏమంటున్నాడు ఆయన? నీకు ఓపుకుంటే అది కూడా ఇప్పుడు చేసేసుకుని విశ్వకళ్యాణానికి ఉపయోగించమంటున్నాడు. టెంట్ వేసారు పెళ్ళికి, పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత టెంట్ ఆడికి ఇచ్చేస్తే ఓ రోజు అద్దె కలిసి వస్తుంది. ఇప్పుడు చూద్దాంలో 2-3 రోజులు అంటే దానికి కూడా అద్దె కట్టవలసి వస్తుంది. అలాగే బాబాకి మనం ఏం చేసాం? మనం ఎవరికి ఇచ్చాం? వాళ్ళు దేనికి ఉపయోగించారు? విశ్వ కళ్యాణానికి ఉపయోగించారా? ఇతరుల భాగ్యం తెరవటానికి ఉపయోగించారా? లేకపోతే వాళ్ళు విశ్రాంతి కోసం ఉపయోగించారా? ఇవన్నీ లెక్కలు కట్టేస్తాడు మహానుభావుడు. వరాలు ఇవ్వటంలో భోలానాథుడు, లెక్కలు చూడటంలో ధర్మరాజు. సరిపోద్దా? ఇప్పుడైనా త్యాగం చేసుకోండి. ఏంటి త్యాగం అంటే? ఫస్ట్ త్యాగం ఇతరుల అవగుణం మనం చూడొద్దు. ఇతరులు ఎలా ఉంటే మనకు అనవసరం లేదు. అలాగని చెప్పి ఇతరుల అవగుణం చూడొద్దన్నాడే చెప్పి అవగుణాలతో పాత్ర అభినయిస్తున్నటువంటి యజ్ఞంలో పాత్ర అభినయిస్తున్న వాళ్ళ మీద కూడా దయ చూపించడం, మాయపై దయ చూపించడం అని చెప్పాడు ఒక వాణిలో. అటు దయ చూపించొద్దు, ఇటు క్రోధం చూపించొద్దు, ద్వేషం కూడా చూపించొద్దు. బ్యాలెన్స్ అన్నమాట ఇక్కడ. మహానుభావుడి జ్ఞానము మహాబ్యాలెన్స్ ఇక్కడ. అటు దయ చూపించకూడదు, అది కూడా నష్టం చేస్తుంది, తీరని అపార నష్టం చేస్తుంది. అంటే నీకు తప్పని తెలిసి దాన్ని ప్రోత్సహిస్తున్నావు, అది అపార నష్టం తీసుకొస్తుంది. అలాగని చెప్పి ఆ ఆత్మ యొక్క అవగుణాలు నువ్వెవరికి చెప్పకూడదు, మనసులో పెట్టుకోకూడదు, అస్సలు టచ్ అవ్వకూడదు. డాక్టర్కి పేషెంట్ వ్యాధి కనుక భయంకరంగా ఉందని టచ్ అవుతే రాత్రి నిద్రట్టదు అతనికి. ఈయనకు నాకు వచ్చేస్తుందేమో అనిపించేస్తుంది కదా. అలాగే బాబా ఇక్కడ మనకి ఈరోజు చాలా వండర్ఫుల్ వాణి. ఈరోజు మనసా సేవ చేయాలి, కానీ దాన్ని వేరేగా చేయమన్నారు. మనసా సేవ రేపు చేద్దాం, ఈ వాణి ఇచ్చారు. ఇది ఎప్పుడు వాణి? ఇది 73లో వాణి.
స్వయం యొక్క త్యాగంతో ఇతరుల భాగ్యం తయారవుతుంది అనేది మాత్రం మర్చిపోకండి అంటున్నారు బాబా. ఒక ధనమే త్యాగమే కాదు, ఇతరుల అవగుణం కూడా చూడకూడదు, అది కూడా త్యాగము. ఎందుకంటే బాబాకి 780 కోట్ల ఆత్మలు ఉన్నారండి, ఆయన పిల్లలు వాళ్ళందరూ. వాళ్ళందరి మీద దృష్టి ఉంటుంది ఆయనకి, మన ఒక్కడి మీద ఉండదు. ఆది సనాతన దేవి దేవత ధర్మమే వాళ్ళ మీదే కాదు, అన్ని ధర్మాల వాళ్ళ మీద ఉంటుంది ఆయనకి. అందుకే ఒకటే పాయింట్ గుర్తించుకోండి. తర్వాత ఎప్పుడైనా చాలా క్లారిటీ ఇప్పిస్తారు బాబా. ఆది సనాతన దేవి దేవత ధర్మం నుండి మాత్రమే అన్ని ధర్మాలు ఉద్భవిస్తాయి అని చెప్పారు బాబా. ఏ విధంగా అయితే మొన్న చెప్పించారు బాబా, బీజాన్ని నాటినప్పుడు కొమ్మలు, రెమ్మలు, ఆకులు వస్తాయి, కొన్ని సంవత్సరాల వరకు ఫలం ఇవ్వదు. ఆదిలో బీజం నాటి నీళ్లు పోసి మొక్కను పెంచారు బ్రహ్మబాబా, కానీ ఫలాలు స్వీకరించలేదు ఆయన. అప్పుడు ఫలాలు కూడా రాలేదు అనుకోండి. ఈ మధ్యలో బాబా ఏం చెప్పాడు, విస్తారం అయిపోయింది యజ్ఞం అన్నారు. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల మందికి సందేశం ఇచ్చేసారు, లేకపోతే 1 కోటి మందికి ఇచ్చారు. ఓకే, ఆదిలో బ్రహ్మబాబాకి 350 మంది కదా ఉన్నారు బెగ్గర్ స్టేజ్ వచ్చినప్పుడు. తర్వాత ఆయన శరీరం వదిలేసినప్పుడు చెప్పారు బాబా, ఒక 5,000 మంది వరకు తెలుసుకుని వచ్చారు. ఈ వృక్షం ఏమవుతుంది, బీజం భూమిలోంచి వచ్చిన తర్వాత 2 ఆకులు వేసుకుంటుంది, తర్వాత కొమ్మలు, రెమ్మలు, కాండం వస్తుంది. అలాగే ఈ మధ్యలో ఆయన అవ్యక్తం అయిన తర్వాత బ్రహ్మ జనం ఎక్కువ పెరిగిపోయారు. 2 ఆకులతో వచ్చింది, చాలా ఆకులు వచ్చినాయి, కొమ్మలు వచ్చినాయి, రెమ్మలు వచ్చినాయి, కానీ ఫలాలు వచ్చినాయా? ఫలాలు రాలేదు. మరి ఇంకా వృక్షం ఉపయోగం ఏంటి? రోడ్డు పక్కన కూడా చాలా పెద్ద వృక్షం ఉంటుంది, అది నీడనెత్తదంతే తప్ప, విశ్రాంతినెత్తది తప్ప. ఎవరైనా అలసిపోతుంటే పడుకుంటే కొంచెం నిద్రిస్తుంది, కానీ ఆకలి తీరుస్తుందా? ఫలాన్ని ఇస్తుందా? ఇవ్వదు. అదే ఫలం ఉన్న చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటే ఆ ఫలం కూడా తిని ఆకలిని తీరుస్తుంది, విశ్రాంతి కూడా ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆదిలో జరిగిన యజ్ఞం అంతింలో జరుగుతుంది అన్నారు బాబా. ఆ అంతింలో జరిగినప్పుడు ఏం జరుగుతుంది? త్యాగి ఆత్మలు ద్వారా వీళ్ళ త్యాగము ద్వారా వీళ్ళు ఉన్నత అయిపోతారు. ఆ త్యాగం ద్వారా వచ్చేటువంటి సంకల్పాలు, సంబంధాలు, తనువు, మనసు, ధనం ఇవన్నీ కూడా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేస్తుంది. ఎంత సమయం అన్నాడు? చాలా కొద్ది సమయం అన్నారు బాబా. అండర్లైన్ పాయింట్ అది. ఎంత సమయం చెప్పారు? చాలా కొద్ది సమయంలో అన్నాడు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అంచేత అన్ని ధర్మాలు ఇక్కడి నుంచి స్థాపన అవుతున్నాయి. ముస్లిం ధర్మం ఆది సనాతన దేవతా ధర్మం నుంచి స్థాపన అవుద్ది. ఇంక చెప్పక్కర్లేదు పేర్లు. అన్ని ధర్మాలు, చిన్న ధర్మం కాంచి పెద్ద ధర్మం కూడా ఇక్కడి నుంచే వస్తాయి. అందుకే బాబా ఏం చెప్పాడు, ముందు ముందు మీరు సర్వీసులోకి వెళ్తున్నప్పుడు ఒక చాలా పెద్ద విఘ్నం వేస్తుంది ఎక్కువ మందిలో అని చెప్పాడు బాబా. ఏంటి ఆ విఘ్నం? శ్రీమతంలో మన్మతం కలిసిపోయినప్పుడు ఆ కలిసిపోయి చెప్పిన వాళ్ళు తయారు చేసిన వాళ్ళు, తయారైన వాళ్ళు కూడా ఇతర మతంలోకి వెళ్ళిపోతారు, ఇతర మతంలోకి వెళ్ళిపోతారని చెప్పాడు. బుద్ధి యొక్క అభిమానం ఉన్నవాళ్ళు ఇతర మతంలోకి వెళ్ళిపోతారన్నారు. అంటే ఇక్కడ ఆది సనాతన దేవిత ధర్మంలో పుట్టి శ్రీమతం బాబా చెప్పింది వినకుండా ఇప్పుడు అవ్యక్తవాణిలు చెప్పాలనుకోండి, అవ్యక్తవాణిలు చెప్పారని మీకు చెప్పండి. ఒక్కటే పాయింట్ మనం తీసుకుందాం. కనవద్దు, చూడొద్దు అన్నాడు కదా బాబా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పరమాత్ముడు దాది శరీరంలోకి వచ్చి
సంపూర్ణ శాంతిధామంలో ఉన్న తండ్రి ఎంత శాంతిగా ఉంటాడు ఆయన అక్కడ పరంధామంలో, పిన్ డ్రాప్ సైలెంట్. అంత తండ్రి ఒక్క సెకండ్లో ఒక వృద్ధ మానవ శరీరంలోకి వచ్చి ఆ ఇరుకు శరీరంలో ఉండి మన లోకంలో, మనకిచ్చిన లోకంలో, మనకు దత్తత ఇచ్చిన లోకంలో, మనకు తెలిసే భాషలో ఆదిలో తెల్లవారుజాము 4 గంటల వరకు ఉండి కూడా మహానుభావుడు దాది ఫస్ట్ టైంలో ఎన్ని గంటలుండి మనకు ఒకటే వాణి చెప్పాడు. మరి ఆ వాణిని మన అందరికీ హృదయంలో కూర్చోబెట్టామా? అసలు వాణిలు ఇచ్చామా? ఇవ్వలేదు కాబట్టి శ్రీమతంలో మన్మతం మిక్స్ అయింది. ఏదో కారణం వల్ల ఆ కారణాలు చెప్పకూడదు, మనకు అనవసరం. ఒకటే కుటుంబం అందరం, 780 కోట్ల ఆత్మల్ని కూడా ఒకేలాగా చూడాలి మనం కూడా, బాబా చూసినట్టు. ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా ఇది వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోద్ది. శ్రీమతంలో మన్మతం కలిసినప్పుడు, బుద్ధి యొక్క అభిమానం వచ్చినప్పుడు, నేనే జ్ఞానిని యోగిని అనుకున్నప్పుడు బాబాని వాక్యాలను పక్కనెట్టి మనం మనసు చెప్పింది, పరులు చెప్పింది, సాంగత్య దోషంతో చెప్పింది కలిపింది వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోద్ది. అంటే కొమ్మలు, రెమ్మలు, ఆకులు చాలా ఎక్కువ ఉంటాయి, కాసే పొలంలో ఉన్న విత్తనాలు కూడా తక్కువ ఉంటాయి. మళ్ళీ అంతిమంలో కొద్ది సమయం మిగిలిందంటున్నారు కదా, ఆ కొద్ది సమయంలో ఆయన దృష్టిలో ఉన్న ఆత్మలో ఇప్పుడు ఈ మధ్యలో తయారైన వాళ్ళు కూడా చాలా సత్యమైన వాళ్ళు ఉన్నారు. బాగా గుర్తించుకోండి, వీళ్ళందరూ వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోరు. ఈ మధ్యలో బ్రహ్మ తర్వాత ఇప్పుడు వరకు తయారైనటువంటి యజ్ఞంలో వేరే మత చక్రంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫిల్టర్ చేసేస్తాడు, అక్కడ ఇడగొట్టేస్తాడు, వడకపోసేస్తాడు. టీని ఎలాగైతే మనం పొడిని వేరు చేసేసి రసాన్ని తీసేస్తామో అలా తీసేస్తాడు. ఎందుకంటే ఈ వాణి హైలైట్ వాణి అన్నమాట, ఎన్నో రహస్యాలు బయటపెట్టే వాణి కాబట్టి దీన్ని ఒక్కదాన్ని తీసుకున్నారు బాబా ఇవాళ. అంటే అందరూ వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోతారా? ఇక్కడ ప్రశ్న. అంటే 69 నుంచి ఈ 40 సంవత్సరాల్లో, ఈ 41 సంవత్సరాల్లో జరిగినటువంటి యజ్ఞంలో అందరూ వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోతారని అర్థం అక్కడ కాదు, కానీ మెజారిటీ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న వేరే మతచక్రం వాళ్ళతోటి యొక్క బుద్ధి యొక్క అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేసుకున్నాడు ఆయన లోపల మనసులో. వాళ్ళని ఇప్పుడు సెపరేట్ చేసేస్తాడు. చేసేసి ఏం చేస్తాడంటే, మీకు అదే నేను చెప్తున్నాను, లాక్డౌన్ అయిన తర్వాత లాస్ట్ పాయింట్ చెప్పింటున్నారు బాబా. లాక్డౌన్ ఎందుకు పెట్టారు అంటే, ఈశ్వరుడు స్థాపించినటువంటి సంస్థని ఎవరు లాక్ చేయటానికి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఉండరు కూడా. అంత హక్కు ఉండదండి, ఆయనకే ఉంది హక్కు. ఆయన లాక్ చేసాడంటే, ఎందుకు లాక్ చేసాడు అంటే, టీచర్స్ని, దాదీల్ని, దీదీల్ని, ఇన్ఛార్జీని అందరినీ, అమ్మా మీరు త్యాగం చేశారమ్మా, పెళ్లి చేసుకోలేదు, తల్లిదండ్రులు వదిలేశారు, పుట్టిళ్ళు వదిలేశారు, బాబా అంటూ వచ్చారు, మీ కష్టసుఖాలన్నీ చూసి నేను మీ కోరినన్నీ ఇచ్చాను, మీకు ఇంటి దగ్గర కంటే ఎక్కువ సదుపాయాలు ఇచ్చాను, ప్లీజ్ ఇప్పుడు నన్ను ఒక్కనే జ్ఞాపం చేసుకోండి, ఇంకెవరిని ఏం అడగకండి. శుభ్రంగా సెంటర్లో నిన్న చెప్పాడు కదా, మొన్న 4 వైపులో ఉన్నటువంటి బ్రాహ్మణాత్మల విఘ్నాలు తొలగాలంటే అవ్యక్త వాతావరణం తయారు చేసుకోండి అన్నాను. ప్లీజ్ అలా తయారు చేసుకోండి. మీకు ఏదైనా కావాలని నాకు తోటి సంకల్పం చేయండి, నేను ఎవరినొక నిమిత్తం చేసి పంపించేస్తాను. నీ నోటంపుడు ఎవరిని అడగొద్దు, నువ్వు ఎవరిని కూడా సంకల్పంలో కూడా ఆశించొద్దు, రమ్మని కూడా చెప్పొద్దు, నన్ను రమ్మని చెప్పు, అడుగు,
నాతో చెప్పు నీ కష్టసుఖాలు. నీకు అనారోగ్యం వచ్చిందా నాతో చెప్పు, నేను వైద్యనాథుణ్ణి. అలాగ ప్రాధేయపడుతున్నాడు మహానుభావుడు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, ఆయన్ని మంచి మనసుతో అర్థం చేసుకోండి. లాక్డౌన్ యాక్చువల్గా చెప్పాలంటే బాబా పిల్లలకి ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ఇచ్చి వాళ్ళని కూడా పావనం చేయాలి. వాళ్ళు కూడా త్యాగం చేశారు. ఈ కొద్ది సమయము వాళ్ళ త్యాగము, వాళ్ళ భాగ్యము, ఇతరుల భాగ్యం కూడా తెలుసుకుంటుందని ఆశించి లాక్డౌన్ పెట్టాడు ఆయన. మరి ఎంతమంది మనం ఆయన ఒక్కనే కోరుకుంటూ ఉన్నాం? ఒకసారి పరిశీలించుకోండి. విద్యార్థులకి ఏం చెప్తున్నాడు? ఒకే బెడ్రూమ్ అయినా సరే అందులో నా గురించి యోగం చేసుకోండి అయ్యా, అవసరమైతే భోగి చేసుకోండి అయ్యా, ఒక డిబ్బి పెట్టుకోండి అయ్యా, పోనీ మీకు అంటిపండు పెట్టుకోండి, లేకపోతే పళ్ళు పెట్టుకోండి, లేకపోతే ఏదో ఒక పాలు పెట్టుకోండి. పాలు కంటలేదు కదా, అది మనిషి తయారు చేసింది ఏం కాదు కదా. అలాగే బాబా ఇక్కడ మనకి ఆ ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఎన్ని నెలలు అయిపోయింది? 4 నెలలు అయిపోయింది. ఈ 4 నెలల్లో లాక్డౌన్ యొక్క రహస్యం ఏంటో తెలుసుకుని రహస్యయుక్తంగా, యోగయుక్తంగా, రాజ్యయుక్తంగా ఉన్న వాళ్ళు మీకు రక్షణ స్థలంకి తప్పకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా మనం తెలుసుకోకుండా ఆయన పక్కన పెట్టేసి ఎప్పుడు లాక్డౌన్ తొలగిపోద్ది, ఎప్పుడు వచ్చేస్తారో, ఈ దాదీలు కూడా ఏమంటున్నారు? రాఖీ కూడా చేసుకోకండి అంటున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అక్కడ? యోగం చేసుకోండి, యోగం చేసుకోండి, యోగం చేసుకోండి అని. ఎప్పుడైతే బాబా ఈ ప్రిపరేషన్ హాలిడేస్, రాబోయే పరీక్ష, చోటు వదిలేయండి పరీక్షలో నాకు ఎవరు వద్దయ్యా, నువ్వు కావాలి అని ఇప్పటి నుంచి ఎక్కువ సమయం యొక్క అభ్యాసం ఉంటే అంతిమ సమయంలో పాస్ అయిపోతారు. అందుకు నాకు ఎవరో వద్దు బాబా, ఎవరో వద్దు, నువ్వే కావాలి, నాకు ఈ కూడా వద్దు, నేను ఏదో తెలుసో తెలియకో మధ్యస్థం దాటి నేను ప్రవర్తించాను అన్ని విషయాల్లో, నాకు మధ్యవర్తిగా నువ్వే ఉండాలి. ఇప్పుడు నీకు ప్రపంచానికి నాకు మధ్యలో నువ్వే ఉండాలి మధ్యవర్తిగా అని సంకల్పం చేయండి. మనం చేసిన తప్పులన్నీ కూడా సింపుల్గా వేసంకాలంలో గట్టి వర్షం వస్తే ఆ కాంచేపు ఎలాగ మనం చల్లదనాన్ని అనుభవం చేసుకుంటామో అలా అయిపోద్ది మన జీవితం, చక్కగా అనుభవం అయిపోద్ది. ఓకే, అర్థమైందా? ఆదిలో యజ్ఞానికి, మధ్యలో యజ్ఞానికి, అంతిమలో యజ్ఞానికి తేడా తెలిసిందా? మనం ఎక్కడ ఉండాలి ఇప్పుడు? అంతిమ యజ్ఞంలో సంపూర్ణ ఆహుతయి ప్రపంచాన్ని ఆహుతి చేయాలి. ఎవరికి? విశ్వ నవనిర్మాతకి, మనకు కాదు. మనకు అస్సలు ఏది స్వీకరించకూడదు. త్యాగం అంటే అది. కాబట్టి ఒకళ్ళు అవగుణాలు ఒకళ్ళు మనం చూడకూడదు. అప్పుడు ఈ కొద్ది సమయంలో వారసులు తయారైపోతారు. వారసులు ఉన్నారు కానీ తయారవ్వాలి. తయారవటం వేరు, ఉండటం వేరు. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ప్రజలు తయారయ్యారు, అసలు వారసులు తయారు కావలేదనే చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గానే. కానీ ఉన్నారు, ఇప్పుడు తయారు చేస్తాడు ఆయన బాబా. ఎందుకంటే బ్రహ్మబాబా వైబ్రేషన్స్, బ్రహ్మాండమైన వైబ్రేషన్స్ ఇస్తారు ఆయన. కానీ పరమాత్మ చెప్పినటువంటి అవ్యక్తవాణీలు ఆత్మలకు తెలియకుండా పావనం అవరు. ఎందుకంటే అవ్యక్తవాణి వ్యక్తంలో ఉన్న ఆత్మని అవ్యక్తం చేయటానికి ఔషధం.
ఆత్మకు ఔషధం అది. ఇప్పుడు చెప్పారు చూసారు, త్యాగం అంటే ఏంటి? ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ యొక్క లేదా లౌకిక ఆత్మల యొక్క కూడా అవగుణాన్ని చూడకూడదు. ఒకవేళ చూడవలసి వచ్చింది మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళని కూడా మార్చేటువంటి ప్రయోగం చేయాలి. త్యాగం అంచేత ఎప్పుడైతే ఈ అవ్యక్తవాణీలు ఈ 40 సంవత్సరాలు ఆగిపోయినాయో, బ్రహ్మ యొక్క శక్తి కిరణాలు కూడా సూర్యరశ్మి వల్ల ఆకులు చిగురింటున్నాయి. భూమిలో తేమ లేదు, నీరు పీల్చుకోవట్లేకపోతుంది, మొక్క ఎండిపోద్ది. రెండు ఉండాలి అక్కడ. అటు బ్రహ్మ వైబ్రేషన్స్ ఉండాలి. శివబాబా ఎలాగ ఉంటాయి కామన్గానే. బ్రహ్మను ఎందుకు తయారు చేశాడు ఆయన? నీ లోకం నువ్వే తయారు చేసుకొని అతన్ని బాప్ సమానంగా తయారు చేశాడు. ఇక్కడ వాణీలు ఎందుకు చెప్పాడు? సరదాగా చెప్పాడు ఆయన. వచ్చిన ఆయన ఖాళీ లేక సరదాగా వచ్చి చెప్పాడు ఆయన. ఎంత కష్టపడ్డాడు ఆయన వాణి చెప్పడానికి. ఒక్కసారి మీరు చూడండి, ఏసీ రూమ్ అలవాటు అయిపోయిన వాళ్ళకి కారులో వెళ్తే ఏసీ, హోటల్కి వెళ్తే ఏసీ, లాడ్జ్ తీసుకుంటే ఏసీ, ఇంట్లో బెడ్రూమ్ ఏసీ, కిచెన్ ఏసీ, సెంట్రల్ ఏసీ. ఆ ఏసీలో ఉన్న వ్యక్తికి ఒక్కసారి ఏసీ నాన్ ఏసీలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయనకి. పరంధామం నుంచి వచ్చాడు ఆయన, పరమాత్ముడు దాది శరీరంలో ఉన్నాడు మనకి. ఎందుకు చెప్పాడు వాణి? అసలు వాణికి ఎందుకు విలువ ఇచ్చాం మనం? అసలు ఎన్ని వాణీలు ఉన్నాయి? దాంట్లో సారమేంటి? నా గురించి ఏం చెప్పాడు? ఇతరుల గురించి ఏం చెప్పాడు? మాయ గురించి ఏం చెప్పాడు? తన గురించి ఏం చెప్పాడు? కర్మల గుహికత ఏం చెప్పాడు? సేవ గురించి ఏం చెప్పాడు? స్వయం ఎలా ఉండాలని చెప్పాడు? కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు? కుమారులకి ఏం చెప్పాడు? టీచర్స్కి ఏం చెప్పాడు? మహారథికి ఏం చెప్పాడు? అన్ని రకాలు చెప్పాడు ఆయన. అన్ని రకాలు చదువుకుని అన్ని యాంగుల్లో పరిశీలన చేసుకోవాలి. మనం ఇతరులను పరిశీలన చేయాలి, మనం పరిశీలనలో ఉండాలి. బాబాకి 780 కోట్ల ఆత్మల తరపున ఆది సనాతన దేవీ దేవత ధర్మం నుంచి తయారైనటువంటి ప్రతి ధర్మ ఆత్మలకి, ప్రతి శాఖకి తరపున బాబా మీకు ధన్యవాదాలు, శతకోటి అభినందనలు. థ్యాంక్ యూ బాబా. చక్కగా ఈ వారసులను తయారు చేసుకుంటున్నారు మీరు. వారసులు తయారైపోతే ప్రజలు ఎంత అన్నారు? మీరు ఏం చెప్పారు బాబా మీరు ప్రజల గురించి? ఒక్కరోజైనా తండ్రి వచ్చారు అని ఆత్మ అంగీకరిస్తే ప్రజల్లోకి వచ్చేస్తారన్నాం. అంతే, బుక్ ఇచ్చే మనం బుక్కులు పంచిపెట్టేసాం అందరికి, అన్ని రాష్ట్రాలకి. వాళ్ళు అంగీకరించారు తండ్రి వచ్చాడు మధువనంలో అని. ఆ స్థానం చూడటానికి కూడా వచ్చేస్తారు. ఆ టైం ఇస్తావు నువ్వు. ప్రజలంటే ఒక్కరోజు తండ్రి వచ్చారని అంగీకరిస్తే ప్రజల్లోకి వచ్చేస్తారన్నావు. కానీ వారసులు రావాలంటే ఎక్కువ సమయం యొక్క అభ్యాసము, చాలా కాలం యొక్క అభ్యాసము, అకస్మాత్తుగా జరిగేటువంటి దానికి ఎవరెడీగా ఉంటాం, ఇవన్నీ కావాలి. భక్తులు ఎప్పుడు వస్తారన్నారు బాబా మీరు? అంతిమలో మీ పాదాల మీద పడతారు వాళ్ళు. మేము పోగొట్టుకున్నాం, మీరు పొందారని పడతారు. ఆ ఒక్క పాదాల మీద అలా ఒక్కళ్ళు పడేటప్పటికీ భక్తుడైపోయాడు. ద్వాపరయుగం కలియుగంలో కూడా పూజ చేసుకుంటానే మీరు పొందారు, మేము పొందలేకపోయాం, మేము పోగొట్టుకున్నాం, మీరు చెప్పారు అని కాళ్ళ మీద పడతారన్నాడు మహానుభావుడు. అంటే ఒక్కసారి ఎవరైనా వచ్చి అంతిమలో మన కాళ్ళకి దండం పెట్టుకుంటే భక్తుడు అయిపోయాడు అంతే. అంచేత వారసులు ప్రజలు అంతిమలో చాలా సింపుల్గా తయారైపోతారు. కానీ వారసులు తయారు చేయడంలో ప్రతి ఆత్మ త్యాగము చేయాలి.
మీ త్యాగమే మీ భాగ్యం తయారు చేస్తుంది. మీ త్యాగం తక్కువైతే మీ భాగ్యం తగ్గిపోద్ది. అటువంటి మీరు ఇతరులకు సేవ చేసినా కానీ వాళ్ళని భాగ్యవంతులుగా తయారు చేయలేరు. సూపర్ వాణి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.